హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హరిహర వీరమ్మలో చూశాను. ఇది నా ఫస్ట్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మూవీ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి కోసం అయితే మూవీకి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. బట్ మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాకండి. వెళ్తే డిసప్పాయింట్ అవుతారు. అంత దారుణంగా ఉంది. అండ్ సెకండ్ హాఫ్ హీరోయిన్ గారు అయితే జస్ట్ ఓకే పర్లేదు. ఇంకా నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి బాబీ డియోల్ గారు. ఆయన క్యారెక్టర్ అయితే బాగా సెట్ అయింది, రియాలిటీగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు బాబీ డియోల్ గారు ఎదురు పడినప్పుడు చాలా బాగుంటుంది. బట్ ఒక సీన్, ఒక షార్ట్ మట్టుకు RRR గుర్తొస్తుంది. అది మూవీ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఈ మూవీలో ప్లస్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ కానివ్వండి, ఇంటర్వెల్ ట్విస్ట్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి. ఇంటర్వెల్ దాకా ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళు సినిమా హిట్ అని ఫిక్స్ అయిపోవచ్చు. బట్ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ చూసిన వాళ్ళు ఇంత ఘోరంగా ఫ్లాప్ అవుతుంది అనుకుంటారు. ఈ సినిమా నాకు తెలిసి క్రిష్ గారే పూర్తిగా తీసింటే, అంటే ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ క్లైమాక్స్ వరకు హిట్ అయ్యేదేమో. వేరే వాళ్ళు చేయడం వల్ల ఎత్తిపోయిందేమో అని నేను అనుకుంటున్నాను. మూవీ లాస్ట్ క్లైమాక్స్లో VFX అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఆ గుర్రం షాట్స్, గుర్రం సీన్స్ అయితే నిజంగా ఫ్యాన్సే డిసప్పాయింట్ అయిపోతారు. ఇంకా నార్మల్ ఆడియన్స్ ఇంకా ఆలోచించుకోవాలి ఎలా ఉంటుందో. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ బాగున్నాయి. బట్ కొన్ని సీన్స్లలో పవన్ కళ్యాణ్ గారిని మూవీలో ఎలివేట్ చేయడం కంటే పాలిటిక్స్గా ఎలివేట్ చేస్తారు. అది కొంచెం ఏదో ఓన్ డబ్బా కొట్టుకునే ఫీలింగ్ ఉంటుంది. అదొక డిసప్పాయింటే. ఫస్ట్ హాఫ్లో ఫైట్స్ బాగా నచ్చాయి. సెకండ్ హాఫ్లో ఫైట్స్ మటుకు నాకు నచ్చలేదు. సెకండ్ హాఫ్ డిఫరెంట్ అయిపోయింది స్క్రీన్ ప్లే మొత్తం. ఆ గుర్రం సీన్లు అయితే థియేటర్లోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మర్చిపోలేకపోతున్నాను. నాకు అదే గుర్తొస్తున్నాయి. ఇంక ఈ మూవీ పార్ట్ 2 వస్తుందన్న హోప్ అయితే నాకు లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీ కలెక్షన్ వస్తే నాకు టైం కుదిరితే తీస్తా అన్నారు. బట్ ఈ మూవీ చాలా డిసప్పాయింట్ చేసింది కాబట్టి పార్ట్ 2 వచ్చే ఛాన్స్ లేదు. మూవీకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్, ఒకసారి అయితే చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారి కోసం అయితే కన్ఫర్మ్ చూడొచ్చు మూవీ. బట్ స్టోరీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాకండి. ఈ మూవీతో పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇస్తామనుకున్నాం. బట్ ఈ మూవీతో కాదు, నాకు తెలిసినంతవరకు ఒకే ఒక మూవీ ఓజీతో కన్ఫర్మ్ ఎంట్రీ ఇస్తాడు పాన్ ఇండియాలోకి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మూవీ చూసింటే మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.